డాలర్ మార్గంతో రూపాయి దారుణంగా క్షీణించింది. బుధవారం నాడు ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మార్గంతో పోల్చుకుంటే రూపాయి ₹90.11 మార్కు పడిపోయింది. మరి ఇక్కడితో ఆగిపోతుందా లేదా మరింత క్షీణిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దేశం నుంచి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు తరలిపోవటం, అదే సమయంలో ఇండియా అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు మొదలైతే తప్ప రూపాయికి మోక్షం లేదంటున్నారు ఆర్థికవేత్తలు. రూపాయి క్షీణిస్తే దిగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారతాయి. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులపై అదనపు భారం పడుతుంది. మరి రూపాయి ఎందుకు రోజురోజుకి బక్కచిక్కిపోతుంది? వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. డాలర్ మారకంతో రూపాయి బుధవారం నాడు దారుణంగా క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్ ప్రారంభం కాగానే డాలర్ మారకంతో రూపాయి ఆల్ టైంలో 90.11కి పడిపోయింది. రూపాయి పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయ పరిణామాలు కూడా కారణమని ఫారెక్స్ ట్రేడర్స్ చెబుతున్నారు. కీలకమైన అంశమేమంటే విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులు క్రమంగా ఉపసంహరించుకుంటున్నారు. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్లో డాలర్ మాత్రం బలపడుతోంది. మరోపక్క ఇండియా అమెరికాల మధ్య వాణిజ్యపరమైన లావాదేవీలు స్తంభించిపోవడంతో సెంటిమెంటు తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పాటు మెటల్, బులియన్ ధరలు పెరిగిపోవడంతో ఎగుమతి కంటే దిగుమతి బిల్లు పెరిగిపోతోంది. మరోవైపు అమెరికా ఇండియాపై భారీ ఎత్తున టారిఫ్ బాదడంతో గ్లోబల్ మార్కెట్లో ఇండియా ప్రాడక్టులకు డిమాండ్ తగ్గడం కూడా సెంటిమెంట్ ప్రకారం ఇండియన్ కరెన్సీ రూపాయిపై వ్యతిరేక ప్రభావం చూపింది. ఇండియా అమెరికా మధ్య వాణిజ్య లావాదేవీలు వాయిదా పడ్డంతో వరుసగా గత కొన్ని వారాల నుంచి ఫారెక్స్ మార్కెట్లో రూపాయి అమ్మకాలు జోరందుకున్నాయి. రూపాయి క్రమంగా బలహీనపడితే రిజర్వ్ బ్యాంక్ తమ వద్ద ఉన్న డాలర్లను విక్రయించి రూపాయి మరింత పడిపోకుండా అడ్డుకోవాలి. కానీ సెంట్రల్ బ్యాంకు మాత్రం డాలర్లను విక్రయించరాదని నిర్ణయించుకుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో వృధా కానీయరాదనే ఆలోచనలో ఉంది. అయితే రూపాయి త్వరలోనే కోలుకుని 89.90 వద్ద స్థిరపడుతుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తుంది. రూపాయి ₹90 దాటిపోయిందంటే దిగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారిపోతాయి. ఇంధనం, ఎలక్ట్రానిక్స్, నిత్యావసర వస్తువులు, ప్రధానంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి అవకాశాలుంటాయి. రూపాయి ఇక్కడితో ఆగుతుందా లేదా అనేది రిజర్వ్ బ్యాంకు పాలసీ స్టేట్మెంట్తో పాటు యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా అనే అంశం, అలాగే ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ మొదలైతే తప్ప రూపాయి బలపడే అవకాశం లేదని ఫారెక్స్ ట్రేడర్స్ చెబుతున్నారు. రూపాయి బలహీనపడితే ఎక్కువగా ప్రభావం చూపించేది మాత్రం విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపైనే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విదేశాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. రూపాయి బలహీనపడ్డంతో ఎడ్యుకేషన్ లోన్స్ ఖరీదైన వ్యవహారంగా మారిపోతాయి. ఇండియాకు చెందిన స్టూడెంట్స్ ఎక్కువగా యుఎస్, కెనడా, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, సింగపూర్లలో చదువుకుంటున్నారు. బుధవారం నాడు ఫారెక్స్ మార్కెట్లో 90.12 వద్ద ట్రేడ్ అయింది. ఈ ఏడాది భారీగా క్షీణించడం కూడా బుధవారం నాడే. రూపాయి పతనం కావడం విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు అదనపు భారం పడుతుంది. ఇండియా నుంచి తమ పిల్లలకు డాలర్ల రూపంలో డబ్బులు పంపాలంటే వీరు అదనంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. రూపాయి బలహీనపడ్డంతో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్కు రూపాయి పతనం ఖరీదైన వ్యవహారంగా మారింది. కాలేజీల్లో అడ్మిషన్ ఫీజుతో పాటు వీసా ఫీజులు, అకామిడేషన్, కన్సల్టెన్సీ ఫీజులతో పాటు అన్నింటికీ అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. గత 8 నెలల నుంచి చూస్తే రూపాయి 84 నుంచి 90.12 మార్కును దిగివచ్చింది. ఈ లెక్కన చూస్తే 7% క్షీణించింది. రూపాయి పతనం వల్ల అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై అదనపు భారం పడుతుంది. వీరంతా చెల్లింపుల్ని డాలర్లో చెల్లించాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే యూరోప్లోని చదువుకునే విద్యార్థుల సంఖ్య మరింత భారం మోయాల్సి వస్తోంది. సింగపూర్ డాలర్తో పోల్చుకుంటే మాత్రం కాస్త నయం. న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న విద్యార్థుల విషయానికొస్తే రూపాయి క్షీణించడం వల్ల
రోజువారీ బడ్జెట్ పెరిగిపోతోందని వాపోతున్నారు. ఇండియా నుంచి తమ తల్లిదండ్రులు నెలకు $1,500 పంపిస్తున్నారు. ఆ డబ్బును ఒక ప్లాన్ ప్రకారం ఖర్చు చేసుకుంటామని చెప్పారు. గత ఏడాది డాలర్ మారకంతో రూపాయి 83.5గా ఉండేది. ఆ లెక్కన చూస్తే $1,25,000 వచ్చేవి. ప్రస్తుతం అదే $1,500 పంపిస్తే $10,000 తగ్గుతాయని విద్యార్థులు వాపోతున్నారు. డాలర్ ఖరీదైన వ్యవహారం కావడంతో న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థుల కేఫ్లకు వెళ్లడం, ఫ్రెండ్స్తో ఔటింగ్కి వెళ్లడం మానేస్తున్నారు. గతంలో క్యాబ్లలో ప్రయాణించేవారు ప్రస్తుతం కొంత దూరం నడిచిన తర్వాత మాత్రమే ట్యాక్సీ ఎక్కుతున్నామని, దీంతో కొన్ని డాలర్లు ఆదా చేసుకుంటున్నామని చెప్పారు. న్యూయార్క్ నగరం అంటేనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం. డాలర్ బలపడడంతో తాము కొన్ని కంఫర్ట్స్ వదులుకోవాల్సి వస్తోందని పలువురు ఇండియన్ స్టూడెంట్స్ వాపోతున్నారు. ఇక ఇండియాకు చెందిన బ్యాంకుల విషయానికొస్తే 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు కానీ, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో కానీ పరిగణలోకి తీసుకుంటే తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. డాలర్ మారకంతో రూపాయి క్షీణిస్తున్నప్పుడల్లా తమకు ట్యూషన్ ఫీజు భారం పెరుగుతోంది. దీంతో ఆర్థికంగా ప్లానింగ్ చేయడం చాలా కష్టంగా ఉందంటున్నారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే అమెరికా యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకుంటే కోర్సు పూర్తి చేయాలంటే విద్యార్థులు $1,00,000 నుంచి $2,00,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకవేళ డాలర్ మారకంతో రూపాయి క్షీణించిందంటే దాని మధ్య వ్యత్యాసం వేలాది రూపాయల భారం పడుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే డాలర్ మారకంతో రూపాయి 4 నుంచి 5 సంవత్సరాల్లో $5 క్షీణిస్తే సెమిస్టర్కి $20,000 చొప్పున చెల్లించుకుంటూ పోతే ఫీజుపై అదనంగా $1,00,000 చెల్లించాల్సి వస్తుందని న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు చెబుతున్నారు. ఇక రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయాలంటే రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకోవాల్సిందే. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆర్బీఐ సుమారు $55.8 బిలియన్ ఫారెక్స్ మార్కెట్లో విక్రయించింది. రూపాయి మరింత క్షీణించకుండా అడ్డుకట్ట వేయగలిగే. అలాగే ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆగస్టు నుంచి నవంబర్ వరకు $36.3 మిలియన్ వరకు డాలర్లను విక్రయించింది. ఈ ఏడాది మార్చి వరకు ఆర్బీఐ $84.3 బిలియన్ స్పాట్ మార్కెట్లో విక్రయించింది. ఇక రూపాయి బలహీనపడడానికి ప్రధాన కారణం విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు తరలించుకుపోవడం కూడా ఒక బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఫారిన్ ఇన్వెస్టర్లు $17 బిలియన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ల నుంచి తరలించుకుపోయారు. దాని ప్రభావం కూడా రూపాయిపై పడింది. ఇక రూపాయి పతనానికి ప్రధాన కారణం పెరిగిపోతున్న వాణిజ్య లోటుతో పాటు నామినల్ జీడీపీ, విదేశీ పెట్టుబడులు తగ్గడం కూడా రూపాయి పతనానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది Q2లో ఇండియన్ జీడీపీ 8.2%గా నమోదైందని గొప్పలు చెప్పుకున్న పలువురు విదేశీ ఆర్థికవేత్తలతో పాటు బ్యాంకులు కూడా నమ్మడం లేదు. అప్పుడు దీన్ని తప్పుడు లెక్కలనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి వివరణ ఇవ్వాల్సింది ఆర్థిక మంత్రిత్వ శాఖనే. ఇక అందరి దృష్టి డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షపైనే ఉంటుంది. రూపాయి గమనం ఎలా ఉంటుందో తేలిపోతుందంటున్నారు ఫారెక్స్ మార్కెట్ నిపుణులు.